హలో నమస్తే. ఖమ్మం జిల్లా వెలుగుమట్టలో భూదాన్ భూములలో పేదల గుడిసెలు, పేదల ఇండ్లు కూల్చివేతపై పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వివాదం చెలరేగింది. ఆ వివాదానికి సంబంధించి పెద్ద ఎత్తున మీడియా, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రభుత్వం పైన ఎక్కువబెట్టి ఉద్యమం చేసినాయి. ఆ ఉద్యమం ఫలితమా లేదంటే ప్రభుత్వం నష్ట నివారణ చర్య, కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్య, కానీ ఏ ప్రభుత్వం అయితే ఇళ్లను కూల్చిందో అదే ప్రభుత్వం ఈరోజు 3 మంత్రుల ఆధ్వర్యంలో ఆ పేదలకి అక్కడే పట్టాలు పంచే కార్యక్రమం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. అసలు ఈ వెలుగుమట్ల ఈ కూల్చివేతలు వెనుకున్న వాస్తవాలేంటి, అసలు వెలుగుమట్ల ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత సెన్సేషన్ కావడానికి కారణం ఏంటి, జరిగిన వాస్తవాలు ఏంటి, జరుగుతున్న పరిణామాలు ఏంటి అనే విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనతో పాటు బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. వెలుగుమట్ల వెనుకున్న వాస్తవాలని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఈహా టీవీ యాజమాన్యానికి, ఖమ్మం ప్రజలకు, శ్రీనివాసరావు గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఖమ్మంలో గత 20 రోజుల నుంచి కూడా ఒక సంఘర్షణ వాతావరణం నెలకొంది. మునుపెన్నడూ జరగని విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలుగుమట్ల భూదాన్ బోర్డు నిర్వాసితులని ఇంటిమేషన్ లేకుండా, నోటీసులు లేకుండా ఉదయం పూట తెల్లవారుజామున 4:30కి ఒక దేశం మీద యుద్ధం చేయటానికో లేదా కూంబింగ్ ఆపరేషన్, నక్సలైట్ల మీద కూంబింగ్ ఆపరేషన్ చేసే విధంగా వేలాది మంది పోలీసులతో, బెటాలియన్తో, మున్సిపాలిటీ వాళ్ళతో, రెవెన్యూ అధికారులతో, బుల్డోజర్లతో తీసుకొచ్చి వాళ్ళు నిద్ర లేవకముందే అక్కడ ఉన్నటువంటి ఇళ్ళని కూల్చే ప్రయత్నం చేశారు. వాళ్ళు సామాన్లు చదువుకోవడానికి అవకాశమే లే, వాళ్ళ సామాన్లు కూడా మున్సిపాలిటీ నుంచి వచ్చినటువంటి వర్కర్స్తో సామాన్లన్నీ తీసి బయటపడేయటం, అట్లా ఇల్లుని కూల్చుకుంటూ ఒక ఫోటో తీయటం, అక్కడుండి ఆ ఇల్లుని కూల్చుకుంటూ వెళ్ళిపోయారు. సుమారుగా 650 నుంచి 700 మధ్యలో ఇల్లులు అక్కడ ఉన్నాయి. తెల్లవారుజామున వచ్చి చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి, అప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, 10th పరీక్షలు చదువుకునే పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, తర్వాత హాస్పిటల్కి వెళ్ళేటువంటి పేషెంట్లు ఉన్నారు. ఇంటిమేషన్ లేకుండా వాళ్ళందరినీ తీసుకొచ్చి రోడ్డును పడేసేటువంటి విషాదకర ఘటన నా జీవితంలో నేను చూడలేదు. ఖమ్మం చరిత్రలో కూడా జరిగింది లేదు. ఇంత జరుగుతున్నా కానీ ఖమ్మం అంటే కమ్యూనిస్టు గడ్డ అని రొమ్ము జరుచుకునేటువంటి కమ్యూనిస్టులు ఉలకను పలకను లేకుండా కూర్చున్నారు. చేయలేదు ఉద్యమం. కమ్యూనిస్ట్ ఎక్కడ ఉద్యమం చేశారు? ఎవరూ రాలేదు. కాసేపు వచ్చినట్టు వచ్చారు, అరెస్ట్ అయ్యి పక్కకు పోయారు. తెల్లారి నెక్స్ట్ డే నుంచి కూడా అది భారతీయ జనతా పార్టీ పేదల పక్షాన పోరాడి, ఇప్పుడు ఏదైతే వీళ్ళు ముసల కన్నీరు కార్చి నష్టం జరిగింది, పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో కనుమరుగవుతుంది, మమ్మల్ని ఆశీర్వదించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటానికి భిక్ష పెట్టినటువంటి ఖమ్మం ప్రజలే తిరగబడి ఉరికిచ్చి కొడతారనే ఉద్దేశంతో నష్ట నివారణ చర్యలుగా ముసల కన్నీరు కారుస్తూ కంట తుడుపు చర్యలుగా 311 కుటుంబాలను సెలెక్ట్ చేసి ఈరోజు ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున పట్టాలు ఇస్తారని అనౌన్స్ చేశారు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టుల జిల్లా, ఉద్యమాల గడ్డ. కమ్యూనిస్టులే ఉద్యమం చేయలేనంత పరిస్థితి ఏముంది? అసలు ఏముంది దాని వెనక? వెలుగుమట్ల వెనక ఏముంది? కాషాయ పార్టీ ఉద్యమం చేస్తే కమ్యూనిస్టులు ఏం చేయలేకపోయారు? కమ్యూనిస్టులు కూడా ఈ భూదందాలో అంతర్లీనంగా ఇమిడి ఉన్నారు. మనం బేసికల్గా మీరు జిల్లావాసిగా మీకు కొంత అవగాహన ఉంటుంది. కమ్యూనిస్టు పార్టీలు అంటే పేదల పార్టీ అని చెప్పుకున్నారు. మా సిద్ధాంతం పేదలకు సేవ చేయటం. వీళ్ళు చేసినటువంటి ఉద్యమాలు, అక్కడ చేసినటువంటి ఉద్యమాలు, ఏపించినటువంటి గుడిసెలు, ఎక్కువగా పేదలకు గుడిసెలు ఏపించిన జిల్లాలో ఖమ్మం ఉండొచ్చు నాకు తెలిసి. బహుశా వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక ల్యాండ్ ఏదైతే కాస్ట్లీ ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్లో ప్రజలని మోటివేట్ చేసి మీకేదో ఇల్లు ఇప్పిస్తామని తీసుకొచ్చి అక్కడ ఒక్కొక్కరికి 50 గజాల, 100 గజాల, 70 గజాల చొప్పున ఫస్ట్ గుడిసెలు వేపిస్తారు. ఏంచి వాళ్ళకి 10,000 15,000 ఇచ్చి అక్కడ నుంచి గుడిసెలు తీసి వేరే దగ్గరికి వస్తారు. అంటే వీళ్ళ పేరు మీద
వీళ్ళకి అవకాశం ఉంటేనేమో ఈ పేద పేరు మీద పట్టాలో లేకపోతే ఒక పేపరో గవర్నమెంట్ నుంచి అస్యూరెన్సో లేకపోతే వీళ్ళకి ఇంటి నెంబర్ ఇప్పించో దాన్ని ప్రభుత్వ భూమి నుంచి ఇలా పేద ప్రజలు వీళ్ళు అనుకున్న ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ఆ పేద ప్రజల పేరు మీదకి రాగానే మళ్ళీ వీళ్ళందరినీ అక్కడ నుంచి ఖాళీ చేసి మళ్ళీ ఏరే దగ్గర టెంట్ వేస్తారు. ఈ యొక్క విలువైన భూమిని ఏరే దళాలకు అమ్ముకోవడమా లేదా ఇలా బినామీ పేర్ల మీద రాయించుకోవడమా, అక్కడ ఉన్నటువంటి పార్కుల పేరు దాని పక్కన ఇలా ప్రభుత్వానికి అంటగాగుతూ ఉంటారు ఏదో ఒక ప్రభుత్వానికి దాని పక్కన వచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చుకోవటమా లేదా ఫ్యాక్టరీలు తెచ్చుకోవటమా, వాళ్ళు ఆక్యుపై చేసుకున్న ల్యాండ్స్ పక్కనే వస్తాయి ఏదైనా మేజరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదా ఫ్యాక్టరీస్ కానీ ఇంకేదన్నా అక్కడ ల్యాండ్స్కి అనుగుణంగానే వస్తాయి. ఈ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంటుందా అంటే మళ్ళీ బినామీల పేరు మీద ఉంటుంది. అక్కడ బిల్డింగ్స్ కట్టడమా లేకపోతే ఏదైనా వ్యాపార దానికి ఉపయోగించుకోవడం చూస్తారు. నేను చూసిన దగ్గర నుంచి కూడా పేదలు ఆక్రమించుకున్న దగ్గర వాళ్ళు ఇళ్లలో ఉంటున్న దాఖలాలు నాకు ఎక్కడా కనపడలే. ఖమ్మంలో లేవు. షిఫ్ట్ చేస్తున్నారు ఇక్కడ ఆక్యుపై చేసి ఆ పక్కా కమ్యూనిస్ట్ కాదు కమర్షియల్ పార్టీ అది ఖమ్మం కమర్షియల్ పార్టీ. సరే అది ఇప్పుడు సరే మీరు రాజకీయ విమర్శ పక్కన పెడితే అసలు ఏం జరిగింది? వెలుగుమాటలో కూల్చారు మీరు అన్న 600-700 మంది పోలీసులు ఒక కుమ్మింగ్ ఆపరేషన్ లెక్క వచ్చారు. 700 కుటుంబాలను బయటపడేశారు, రోడ్డును పడేశారు అనేది పొలిటికల్ పార్టీలో అక్కడ పబ్లిక్ కూడా కనపడుతుంది. ఆల్ ఆఫ్ సడన్గా మళ్ళీ ప్రభుత్వం 3 మంత్రులు మేము పట్టాలు పంచుతున్నాం, మేమే పేదల పక్షాన అంటుంది. ఏం జరిగింది అసలు వెనకాల? ఈ ప్రభుత్వము ఒక కప్పట్ట నాటకం ఆడింది ఈ ల్యాండ్స్ మీద. యాక్చువల్ గా భూదానం ల్యాండ్ యజ్ఞ ల్యాండ్ వచ్చేసి అందరూ కూడా అంటే పెద్దలను ఎవరైనా చూసినా గానీ ఇక్కడ బోర్డుని అడిగినా గానీ అక్కడ 62 ఎకరాల భూదాన్ ల్యాండ్ ఉండాలనేది ఎప్పటి నుంచి 84 వరకు కూడా 2 ఎకరాలు ఉన్న భూమి సడన్ గా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసరికి అది 32 ఎకరాలే చూపిస్తున్నారు భూదాన భూమిని. అంటే ఇంకొక 32 ఎకరాలు వాళ్ళ యొక్క బినామీ పేర్ల మీద షిఫ్ట్ అయింది. ఎప్పుడైతే వీళ్ళు ధరణి తెచ్చాడో అక్కడ ఆన్లైన్ లో చూపించేసరికి 32 ఎకరాలే చూపిస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్ళి మొన్న కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దాంట్లో 5 ఎకరాలు తగ్గి 27 ఎకరాలే చూపిస్తున్నారు. కలెక్టర్ గారు డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ ల్యాండ్ వాల్యూ 250 కోట్ల విలువైనది అని ఇచ్చారు. అధికారికంగా అసలు ఒక కలెక్టర్ ఎట్లా డిసైడ్ చేస్తారు ఆ భూమి ల్యాండ్ ఇంత కాస్ట్ ఇంత అని? చేయకూడదు. అంటే మీరు చెప్పిన ప్రకారం ఇంకొక 250 కోట్లది ఎవరు గొప్ప చెప్పారు? 32 ఎకరాలు ఉందని చెప్పినటువంటి ప్రభుత్వం ఇంతకుముందు మరి కలెక్టర్ అఫీషియల్ గా ప్రకటించిన దాంట్లో 27 ఎకరాలే కనపడుతుంది. మిగతా 5 ఎకరాలు ఎటు పోయినట్టు? ఇవన్నీ కూడా నిగదేల్చాలి ఫస్ట్ గా. అయితే ఈ యొక్క భూములు అక్కడ మోడీ గారి అభివృద్ధి పేరుతో చేసినటువంటి విషయం పాపం ఖమ్మంలో ఈ వెలుగుమట్లో ఉన్నటువంటి పేదలు అక్కడైతే ఇల్లు కట్టుకున్నారు పాపం వాళ్ళు, వాటర్ లేకపోయినా ఉన్నారు, కరెంట్ ఇయ్యపోయినా ఉన్నారు, ఏ ఫెసిలిటీస్ లేకపోయినా కానీ సరే భూమి ఉంది మేము ఇక్కడ ఉంటామని పేదలు అక్కడ నివాసం ఉంటున్న సందర్భంలో మోడీ గారు దేశాన్ని అభివృద్ధి చేసే క్రమంలో అటు మన ఖమ్మానికి ఒక వరమాల లెక్క గ్రీన్ ఫీల్డ్ హైవే ఒక పక్క, బ్రౌన్ ఫీల్డ్ హైవే నాగపూర్ టు అమరావతి, ఇటు వచ్చేసి మన సూర్యాపేట టు దేవరపల్లి, ఈ 2 వచ్చేసరికి దాని పక్క నుంచే వెళ్తున్నాయి. అటు పక్కనే కలెక్టర్ ఆఫీస్ కట్టారు, ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్. ఒక్కసారిగా దీనికి రెక్కలు వచ్చినాయి, హాట్ కేక్ అయిపోయింది. దాని పక్కన వచ్చేసి అటు 32 ఎకరాల కబ్జా చేసినటువంటి బినామీలు పేరు మీద ఉంది, ఇటు పక్కన ఒక మంత్రి గారిది ల్యాండ్ ఉంది. దాని రెండింటి మధ్యలో వీళ్ళు 18 ఎకరాల్లో వేసుకున్నారు. 32 ఎకరాల భూదాన భూమి ఉంటే వీళ్ళు ఆక్యుపై చేసుకుని ఉన్నది కూడా 18 ఎకరాల్లోనే ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళని గనక ఖాళీ చేపిస్తే దాన్ని మరో బంజారా హిల్స్ మరో జూబ్లీ హిల్స్ చేసుకోవచ్చు. అక్కడ గవర్నమెంట్ పార్క్ ఏదో ఒకటి చేస్తే వీళ్ళకి ఆ పార్క్ అడిషనల్ ఫెసిలిటీ అవుతుంది, వీళ్ళ ల్యాండ్కి ఇంకొన్ని కోట్లు పెరుగుతాయనే ఒక దురుద్దేశంతో దానికి ఏం చేశారంటే ఈ గ్రామీణ పేద ప్రజల ఆర్గనైజేషన్ ఒకటి ఉంది OPDR, వాళ్ళు వచ్చేసి అక్కడ ప్రజలను తీసుకొచ్చి గుడిసెలు వేపించారు. గుడిసెలు వేపించి అసలు వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది. ఇప్పుడు OPDR 3 నుంచి 4 కోట్లు వసూలు చేసింది, ఆ నాయకులు మేము అరెస్ట్ చేసినాం, కబ్జాలకు ప్రోత్సహించారు, డబ్బులు వసూలు చేశారు అనేది ప్రభుత్వం ఆరోపణ.
ఆరోపణ వాస్తవాలు ఉంటే మీరు 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యలో వాళ్ళు నడుపుతున్నారు ఆ వ్యవస్థని. మరి మీరు ఎప్పుడో వాళ్ళని పట్టుకొని జైల్లో పెట్టొచ్చు కదా, ప్రభుత్వం మీదే కదా. ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఖమ్మంలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు వీళ్ళే. ఓహో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది కూడా ఈ నాయకులే. మరి అప్పుడు తెలియదా మీకు వీళ్ళు పేద ప్రజల దగ్గర నుంచి 50,000 వసూలు చేసినని చెప్తున్నారు, 1,00,000 వసూలు చేసినని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ 5 లక్షల వరకు కూడా ఒక ఇంటికి వసూలు చేసుకుంటున్నారని చెప్తుంటే, ఇంత జరుగుతుంటే సోద్యం ఏం చూస్తున్నారు? కోతవేటు దూరంలోనే ఉంది కలెక్టరేట్కి. అక్కడ ఒక సామంతర ప్రభుత్వాన్ని నడుపుతుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు అక్కడ? ఇప్పుడు వాళ్ళ మీద నెపం మోపుతున్నారు. మేబీ చేసుకుంటే వాళ్ళు చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా నిందా చెప్పా కదా, కమ్యూనిస్ట్ పార్టీలని కమర్షియల్ పార్టీలని అని. వాళ్ళు కూడా అక్కడ దాని దందా, రియల్ ఎస్టేట్ దందా వాళ్ళు కూడా మొదలు పెట్టారు. 100 గజాలు ఎప్పుడో ఇక్కడ మనకి ఫస్ట్ గుడిసెలు వేసుకున్న వాళ్ళు ఇల్లెందు నుంచి వచ్చిన వాళ్ళు, సూర్యాపేట నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు అక్కడ వచ్చి పేద ప్రజలు గుడిసెలు వేసుకున్నారు. ఏది 100 గజాల 50 గజాల లాపుకొని ప్రజెంట్ ఫస్ట్ గుడిసెలు వేసుకున్నారు. దాంట్లో కొంతమంది అక్కడ వచ్చి నివాసం ఉండటానికి ఇబ్బంది అయ్యి, ఎందుకంటే అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళి పనులు చేసుకోవాలి, దానికి ఇబ్బంది అయ్యి వాళ్ళు లేకపోతే ఏదో హెల్త్ ఇబ్బందులు వచ్చో లేకపోతే ఇంటికాడ ఏదన్నా అవసరాలు వచ్చాయి, ఎందుకంటే ఎక్కడ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కదా. ఆ ఊరికి పోతే అక్కడ ఖాళీగా ఉన్న ల్యాండ్ అయితే ఉందో మీరు ఇక్కడ నివాసం ఉండకపోతే ఈ భూమి మీ పేరు మీద ఉండదని వీళ్ళు దాన్ని టేకప్ చేసుకొని 50,000కి అమ్మితే వాళ్ళకు ఒక 5,000 6,000 ఆ గుడిసెలేసిన ఖర్చు వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు దందాలు నడుపుకున్నారు అనేది ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది. ఇవన్నీ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అని నేను అడుగుతున్నా. ఇది ప్రభుత్వ వైఫల్యమే కదా. నా పాయింట్ ఏంటంటే ప్రజల పాయింట్ కూడా. ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు 3 మంత్రులు చాలా అటాసంగా ఆర్భాటంగా పట్టాలు ఇస్తాను, 311 మందికి భూమి పట్టాలు, ఇంకొక 101 మందికి బయట ఊర్లలో ఇస్తానట. ఈ పని ఏదో కోల్చక ముందు చేయొచ్చు కదా. ఎంక్వైరీ వాళ్ళకి ఒక మెకానిజం ఉంది, ఆఫీసర్లు ఉండరు, అందులో అర్హులు ఎవరు, అర్హులు కాని ఎవరు, అర్హులు కాని వాళ్ళు ఉంటే వాళ్ళ ఖాళీ చేయించు, కోల్చకుండా ఖాళీ చేయించి అర్హులైన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అట్లా చేయొచ్చు కదా. మొత్తం నేలమట్టం చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇస్తా అంటే దాని అర్థం ఏంది? ప్రభుత్వమే చట్టాన్ని తీసుకున్నట్టు కదా చేతుల్లోకి. ప్రభుత్వం దీని సందర్భంగా టోటల్గా ఫెయిల్ అయింది. వాళ్ళు CCLA కోర్టు ఆర్డర్ ఇచ్చిందని, ఇది భూదాన యజ్ఞ బోర్డుది అక్రమ చొరబాట్లు ఉంటే ఖాళీ చేపిమన్నదని చెప్తున్నారు, కానీ చేసేటువంటి విధానం అయితే అనైతికం. తర్వాత మానవనీయ కోణంలో చూసినా కానీ చాలా దుర్మార్గమైన చర్య, ఆటవిక చర్య. చనిపోయే ముందు ఖైదీని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు. ఈ ప్రభుత్వం అట్లా అడగకుండా చెప్తున్నా కదండి, వీళ్ళు ఏం చేశారంటే ఈ నెపాన్ని ఒక పర్టికులర్ ఒక వర్గం మీద నెట్టి వీళ్ళు భూదందా చేస్తున్నారు కాబట్టి అసలు ఇక్కడ పేద ప్రజలే లేరు, వాళ్ళు వచ్చేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు, నైట్ ఖాళీ చేస్తే మాకు ఈ 32 ఎకరాలకు ప్లస్గా ఈ 30 ఎకరాలు తోడైద్ది, అడిగే నాదురుండడు, ఆల్రెడీ కమ్యూనిస్టుల్ని కమర్షియల్గా నేను మూసేసిను, వాళ్ళు రారు, ఏదో వచ్చినా పైన పోతారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉంది, వీళ్ళ పక్షాన పోరాడతారనే దానికి మరిచిపోయి ఖాళీ చేపించారు. మేము నిజంగా పేదలందరికీ, ఇప్పుడు అక్కడ ఉన్నది కూడా ఎవరి సొంత భూమి కాదు, అది భూదాన యజ్ఞ బోర్డుకు వచ్చింది. వినోబా భావే గారి పోరాట ఫలితంగా అక్కడ ఉన్నటువంటి భూస్వాములు పేద ప్రజలకు ఇవ్వమని ఇచ్చారు. పేద ప్రజలకే ఇవ్వమంటున్నాం, ఏరే దానికి ఎందుకు వాడాలి? ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే ఖమ్మంలో చాలా భూమి ఉంది, ఇప్పటి వరకు ఇచ్చారు కూడా. ఈ భూమిని పేద ప్రజలకే ఇవ్వండి, మంచిగా ఒక రోల్డ్ మోడల్ కాలనీ నిర్మించండి. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే పట్టణంలో ఉంటారో వాళ్ళ పనులు చేసుకోవడానికి పేదలకు దగ్గరగా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. అక్కడ ఆటో డ్రైవర్స్ ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు. మరి ఇక్కడ ఉన్న పట్టణంలో ఉన్న ప్రజలకు కూడా కావాలిగా, వాళ్ళ యొక్క సర్వీసెస్ కావాలి కదా, వాళ్ళకి దగ్గరగా ఉంటుంది. అటు కలెక్టరేట్ వాళ్ళకి దగ్గరగా ఉంటుంది, ఏదన్నా ఇబ్బంది ఉన్న కలెక్టరేట్లో చెప్పుకోనీకి ఉంటుంది. అక్కడ మీరే ఒక రోడ్డు మోడల్ కాలనీగా వాళ్ళ ఇల్లులు వాళ్ళకు ఉంచి ఇలా కూలగొట్టకుండా ఉంటే మీరే మంచి గొప్పగా ప్రభుత్వాన్ని చూసుకునేవాళ్ళు కదా. ఇది మేము భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున దీని ఉద్యమం లెక్క మేము తీసుకున్నాం. తీసుకొని పేదల పక్షాన నిలబడేసరికి మా యొక్క రాష్ట్ర అధ్యక్షుల వారు రామచంద్రరావు గారు పర్యటన చేశారు, వాళ్ళ యొక్క బాధలు మొత్తం విన్నారు. ఈ యొక్క గడ్డపార ప్రభుత్వం ఎక్కడైనా కానీ, ఇక్కడ మూసి నిర్వాసితులు కానీ వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఎక్కడైనా కూలగొట్టడం తప్ప కట్టించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కాలనీ పేద ప్రజల కోసం నిర్మించి ఇచ్చింది లేదు, ఎక్కడ కూలగొట్టడం. మరి ఇదే పేద ప్రజలను అయితే కూలగొడుతున్నారు, కానీ ధనికులని కానీ ఆక్రమించుకున్నట్టు బినామీల పేర్ల మీద ఉన్న వాళ్ళ ఇళ్ళకు పోవట్లే. తర్వాత ఈటల గారు వచ్చారు, తర్వాత ఎస్టీ కమిషన్
హుసేన్ నాయక్ గారు వచ్చారు. వీళ్ళందరూ వచ్చేసరికి భయం అయిపోయింది ప్రభుత్వానికి. ఓకే, గడ్డపార ప్రభుత్వాన్ని మీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఖమ్మంలో సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇది కూల్చుడు ప్రభుత్వమే, కూల్చివేతల ప్రభుత్వం అని. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఉద్యమం చేసి ఉండొచ్చు, బీజేపీ చేయట్లేదు అంటలే, చేసి ఉన్నది. కానీ మీకు ఒక బాధ్యత ఉంది కదా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను ఇచ్చింది బీజేపీకి ఈ తెలంగాణ, 2 మంత్రులు ఉన్నారు. ఏమిస్తున్నారు అట్లాంటి బాధ్యతలకి కేంద్రం నుంచి? ఆల్రెడీ కేంద్రం నుంచి ఇంద్రమ్మ ఇళ్ళకిచ్చే వాటాలో కేంద్ర ప్రభుత్వం నుంచి మేజర్ వాటా ఉంది. ప్రజలకి మేము డైరెక్ట్గా ఫెడరల్ ప్రభుత్వం ఉంది కాబట్టి నేరుగా మేము చేయలేని పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి మీరు పేదలను ఆడుకోమనే చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఎనీ ప్రాజెక్ట్, ఇప్పుడు మన ఖమ్మంలో ఇందాక మనం మాట్లాడుకున్నాం రోడ్లు వెళ్ళినాయి అని. రోడ్లు వెళ్ళినప్పుడు రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేశాం. రైతులను ఒప్పించి వారికైతే భూమికి ఏదైతే విలువ ఉందో దానికి సమానంగా డబ్బులు ఇచ్చి ప్రేమతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి తీసుకున్నాం. ఇక్కడ ఉంది 700 మంది లేరు. ఆ 700 మంది దగ్గరికి వెళ్ళి 700 కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు సర్వే చేయడానికి మీకు ఎంత ఇబ్బంది అవుద్ది? ఇబ్బంది ఏముంది అంటే మీ ప్రభుత్వం బలంగా పేద ప్రజల దగ్గర నుంచి ఆ యొక్క భూమిని లాక్కుందామని చూసింది. అది గవర్నమెంట్ భూమి కూడా కాదు, భూదాన్ యజ్ఞ బోర్డు భూమి. అసలు మీకేం సంబంధం? మీరెందుకు దాంట్లో ఇన్వాల్వ్ కావాలి? అది ఒక అటానమస్ బాడీ. అది పేద ప్రజలకు ఈమెనే చెప్పారు డైరెక్ట్గా. ఇక్కడ పొలాలు లేవు కాబట్టి ఉండటానికి గృహ నిర్మాణం చేసుకోవడానికి పేద ప్రజలకు ఇవ్వాలి. అసలు అది మీరే పంచిపెడితే మీ ప్రభుత్వానికి పేరు వచ్చింది కదా. ఏ ప్రభుత్వానికి కూడా ఖమ్మంలో దయగలగలేదు. ఇన్ని ప్రభుత్వాలు మారినాయి, ఇన్ని పార్టీలు ఫామ్ చేసినాయి, ఒక్క ప్రభుత్వానికి కూడా ఆ భూమిని పేద ప్రజలకు ఇద్దామన్న సోయి లేకుండా పోయింది. ఎందుకు చెప్తున్నానంటే అన్ని పార్టీల్లో అన్ని ప్రభుత్వాల్లో ఈ నాయకులే ఉన్నారు. ఇప్పుడు కూడా ఖమ్మం ప్రజల్ని నేను వేడుకుంటున్నా, నాయకత్వాన్ని మార్చాలి. అంటే బీజేపీ ఈ నాయకులు ఏ పార్టీలో ఉన్నా కానీ ఓట్లు వేయొద్దు. బీజేపీ ఒక్కటే ఖమ్మాన్ని సమగ్ర అభివృద్ధి చేసే పార్టీ, ఏకైక పార్టీ బీజేపీ. బీజేపీలో లేరా? బీజేపీలో ఇప్పుడు వరకు ఉన్నది కూడా ఏ పార్టీని ఫస్ట్ నుంచి ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ నాయకులు బీజేపీలో ఉన్నారు. మీరు జాయిన్ చేసుకురా అట్లా వేరే పార్టీ నుంచి? చేసుకున్నా కానీ వాళ్ళ చేతికైతే ఎలాంటి ఇవ్వం, అన్యాయం చేయడానికి అయితే ఒప్పుకోం. మా ప్రభుత్వం పేదల పక్షానే నిలబడుతుంది. అట్లనే మీకు ముందుగా కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గోళ్లపాడు ఛానళ్ళు వేకేట్ చేసినప్పుడు అప్పుడు కూడా బీజేపీ పోరాడింది. అప్పుడు కూడా ఈ కమ్యూనిస్టులు ఎక్కడికి రాలే. అప్పుడు బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నటువంటి ఆచార్య గారిని పిలిపించి అక్కడ వాళ్ళకి ఇల్లు నిర్మించి కొత్త కాలనీ ఇచ్చేదాకా కూడా ఖాళీ చేయొద్దని మేము పోరాడినాం. అదే ఎస్ఆర్ గార్డెన్ ఇప్పుడైతే అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి ఒక మంత్రి వాళ్ళ పక్కనే కాలనీ నిర్మించి అన్ని వసతులు కల్పించి వాళ్ళకి ఇల్లు కేటాయించను. అప్పుడు అధికారులు వీళ్ళు మంత్రులు లెక్క చేయకపోతే ఆచార్య గారు ఢిల్లీ పిలిపించుకొని సెంటరింగ్ వేశారు ప్రజలకు న్యాయం చేయాలని. 300 కుటుంబాలకు పైన అక్కడ మేము పక్కా గృహాలు నిర్మించి వాళ్ళని అక్కడ గృహాలు నిర్మించిన తర్వాత ఇక్కడ నుంచి ఖాళీ చేసి చేసినాం. అదే విధంగా ఈ రోజు కూడా బీజేపీ పార్టీ పోరాడితేనే వాళ్ళకి అక్కడ పట్టాలు ఇస్తున్నారు. పట్టాలు కాదు, గృహాలు ఇచ్చే వరకు కూడా వాళ్ళ గృహాలు నిర్మించాలి. ఎందుకంటే ఇల్లు కట్టుకుని ఇల్లు కూల్చారు. నువ్వు ఇచ్చేటువంటి ఇల్లు ఎట్లా ఉంటుందో తెలియదు కానీ వాళ్ళు ఎంతో ప్రేమతో ఇంట్లో పాచి పని చేసి కూడబెట్టుకొని వాళ్ళు కట్టుకున్న ఇల్లు. నువ్వు ఎంత బంగ్లా కట్టించినా నువ్వు ఈ ప్రభుత్వాన్ని కట్టడానికి డబ్బులే లేవనుకోండి, అలాంటి ఇల్లులు కూల్చాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు కట్టుకుంది కూడా 100 గజాల లోపే కట్టుకున్నారు. ఇప్పుడు February 24th అనుకుంటుంది కూల్చింది. వెరీ నెక్స్ట్ డేనో సెకండ్ డేనో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది పేటీఎం బ్యాచ్ అన్నాడు. ఉద్యమం అక్కడ ఉద్యమం ఇదంతా పేటీఎం బ్యాచ్ చేస్తుంది. ఆల్ ఆఫ్ సడన్గా ఈరోజు మళ్ళీ పట్టాలు ఇస్తాము. ఏది పేటీఎం బ్యాచ్? ఆ పేటీఎం బ్యాచ్కే పట్టాలు ఇస్తారా? నిజంగా అది ఏంటి? ఆ పేటీఎం బ్యాచ్ ఎవరు? వీళ్ళు ఒక రకమైనటువంటి నేరేషన్ ని క్రియేట్ చేశారు. ముందుగా నేను చెప్పాను కదండి, వీళ్ళు ఏదో అక్రమంగా రియల్ ఎస్టేట్ ఒక వర్గం చేసుకుంటుందని వాళ్ళ మీద నెపంతో ఖాళీ చేపిస్తే మొత్తం కూడా వాళ్ళతో వెళ్తుంది,
ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ మీద తిరగబడి మా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు మరకంటదని చేసినటువంటి ఒక దుర్మార్గపు చర్య. కానీ పేద ప్రజలు తెలుసండి, ఇప్పుడు వాళ్ళు అక్కడ సౌకర్యాలు కల్పిస్తున్నారు, రూపాయి ₹1 తీసుకుంటొచ్చు, వాళ్ళని శిక్షించండి, మేము కూడా దానికి కాదనం. ఎవరైనా పేద ప్రజల్ని మోసం చేస్తే ఎవరు ఊకోరు. ఉన్నోడి దగ్గర ₹4 తీసుకో, అసలు పేదోడే కష్టార్జితం చేసి డబ్బులు సంపాదించేది. అది నువ్వు వీళ్ళు లక్షలు కట్టక ముందే వాళ్ళు 5 కోట్లని చెప్తున్నారా 10 కోట్లని చెప్తున్నారో, ఇది చెల్లించక ముందే మీరు ఒక స్టెప్ తీసుకుంటే, ఎందుకంటే మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ మీరు ఎంపీగా ఉన్నారు కదా, మరి అప్పుడు చర్యలు తీసుకోవాలి కదా. పక్కనే మీ ల్యాండ్స్ కూడా ఉన్నాయి కదా, అక్కడ జరిగే అంతం కూడా మీ స్టేట్ పార్టీకి ఇంటెలిజెన్సీ ఉంటది కదా. మరి ఇంటెలిజెన్సీ ఉన్నప్పుడు వీళ్ళు ఇట్లా అక్రమంగా తీసుకుంటున్నారు, మరి వీళ్ళని పేద ప్రజలను రక్షించాలని మీరు పోయి మాట్లాడాలి కదా. మాట్లాడకుండా వాళ్ళ మీద నెపం నెట్టి వీళ్ళని ఖాళీ చేపిస్తే ఈ పేద ప్రజలందరూ కూడా వాళ్ళ మీద పడతారనేది ఆలోచన చేశారు. కానీ ఒక కుటుంబానికి ఇల్లు చాలా ముఖ్యం. కూడు గుడ్డ, నీడ. ఆ నీడ వాళ్ళ ఏమంటారు అనుబంధంతో పెనవేసుకున్నటువంటి నేపథ్యం. ఇంకో ₹1,00,000 కట్టమంటే కడతారేం కానీ ఇల్లు పోతుంటే ఎవరు చూస్తూ ఊక్కోరండి. ఆ రోజు విన్న ఆర్తనాదానాలు ఖమ్మంలో ఇంతవరకు కూడా అలాంటి సంఘటన చూడలే. హృదయ విహారకరమైన సంఘటన. ఖాళీ చేపించిన విధానం చాలా దుర్మార్గం. ఈ ప్రభుత్వానికి ఖమ్మం ప్రజలు భిక్ష పెడితేనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏలుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి రేవంత్ రెడ్డి తన కుర్జీని కాపాడుకోవడానికి 3 మంత్రులు ఇచ్చిండు. నిధులు అయితే ఇట్లా ఆయన కుర్జీ కాపాడుకోవడానికి ఎవరు గొడవ పెట్టుకుని 3 మంత్రులు ఇచ్చిండు. ఎక్కడైతే నీ ప్రభుత్వం రావడానికి కారణమైన ఖమ్మం ప్రజలే నిన్ను బొందలో తొక్కటానికి సిద్ధంగా ఈరోజు ఖమ్మంలో ప్రజలు ఉన్నారు. అంటే అలాంటి సంఘటన 3 మంత్రులు కలిసి 3 మంత్రులను కూడా తీసుకొచ్చి వాళ్ళని ఎక్కడ పెట్టారంటే అంబేద్కర్ భవన్, అది ఫంక్షన్ హాల్ ఉంటుంది, కార్యక్రమం. భవన్లు అన్ని సామాన్లు తెచ్చి ఇస్త్రీ పడేసి ఆడ పెట్టిపోయారు. పక్కనే టీటీడీ భవన్ ఉంటుంది, దాంట్లో పెట్టారు. వాళ్ళకి భోజనం ఇచ్చారు. ఆ రోజు తెల్లారి మేము పోయి వాళ్ళని చూడటానికి ఎట్లున్నారని చూసుకోవడానికి పోయినప్పుడు నోట్లో పెట్టుకోకుండా ఊసారు వాళ్ళు. అలాంటి భోజనం వాళ్ళకి ఏర్పాటు చేస్తే మేము చూసి తట్టుకోలేక కొంతమంది దాతల్ని కలిపి భోజనం ఏర్పాట్లు వాళ్ళకి చేసినాం. ఆ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే దాతల సహకారంతోనే భోజనాలు కూడా పెడుతున్నాం. అది మమ్మల్ని చాలా బాధేసింది. ఇలాంటి చర్య కాదు. నువ్వు ఖాళీ చేపిస్తే వాళ్ళకు కనీస వసతులు, సరే ఇప్పటికిప్పుడు నువ్వు ఇల్లు కట్టిలేకపోయినావు అనుకున్నా కానీ కనీస వసతులు, మనకి ఎంత శత్రువు వచ్చినా కానీ భోజనం టైంకి మన ఇంటికి వస్తే భోజనం తింటావని అడుగుతాది. మన దేశ సంస్కృతి అది. అలాంటి యొక్క మానవత్వాన్ని కూడా కోల్పోయి వాళ్ళకి భోజనం దిక్కుది అంటే ఆడేస్తే ఖాళీ చేసిపోతారు కదా, 1 రోజు ఉంటారు 2 రోజులు ఉంటారని ఒక రకమైన హెరాస్మెంట్. జైల్లో కూడా అలా అంత ట్రీట్మెంట్ ఉండదు, అంత ఘోరంగా ట్రీట్మెంట్ ఉండదు. కానీ పాపం ప్రజలు వాళ్ళ యొక్క ఇంటి కోసం ఎంత కఠినాత్మకమైన ప్లేస్లోనైనా కానీ వాళ్ళు పోరాడారంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి నిజమైన పేదలు కాబట్టే వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఎంత అరాచకం చేసినా కానీ వాళ్ళ ఇంటి కోసం అన్ని రోజులు కూడా అక్కడే ఉన్నారు. ఒక బాత్రూమ్ ఉంది, అంతమంది ఆ బాత్రూంలో పోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మేమంతా రిక్వెస్ట్ చేసి ఆ చుట్టుపక్కల వాళ్ళని, పెట్రోల్ బంక్స్ వాళ్ళని, షాపింగ్ మాల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి కొంచెం వీళ్ళకి వచ్చినప్పుడు స్థానాలకు కానీ బాత్రూమ్స్ కానీ చేయమని అలాంటి ఏర్పాట్లు చేసినాం. ఈ నిజంగా అమల్లోకి వస్తే కడతారా? ఇన్ని ఇందిరం ఇల్లు కట్టే అవకాశాలు ఉన్నాయా? కట్టకపోతే మీ పార్టీ పరంగా ఏంటి? ప్రభుత్వం ఏదన్నా అనుకోని, ప్రభుత్వం ఇది కూడా ఒక కపట నాటకమే నేను అంటాను. 100 గజాలలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఏం పోతుంది? 100 గజాలు ఇవ్వరాదండి, 75 గజాలు ఇవ్వటం ఏంటి? ఆడ భూమి ఉంది కదా. మీరు చెప్పిన లెక్కలోనే, కలెక్టర్ గారు చెప్పిన లెక్కలోనే 27 ఎకరాల భూమి ఉందని చెప్పిన. మీరు కొట్టి సెలెక్ట్ చేసింది ఎంతమంది? 311 కుటుంబాలను సెలెక్ట్ చేశారు. 9 ఎకరాలు వస్తుంది. అసలు 100 గజాలు ఇస్తే పోయేది ఏముందంటున్నా? వాళ్ళు సఫిషియెంట్ గా ఇల్లు కట్టి నువ్వే కట్టించేస్తాను, నాకు ముగ్గు పోసి అన్ని వసతులతో కట్టిస్తానని కలెక్టరేట్ లో ప్రెస్ మీట్ పెట్టావు కదా. మరి ఇంకా నీ ఉదార స్వభావం ఏది? ఇంకా వాళ్ళని దగ్గర చేస్తున్నావు కదా. 100 గజాలు ఇవ్వచ్చు కదా. ఏదో ఈ 4 రోజులు వాళ్ళని అక్కడ నుంచి పంపించడానికి ఆడినటువంటి డ్రామా. అయినా కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించే వరకు
ఇంకొకటి 650 కుటుంబాలు మీరు ఏదైతే చెప్పి వీళ్ళు అనర్హులని ప్రకటించిన వాళ్ళని కూడా అక్కడే ప్లేస్ ఇచ్చి ఇల్లు కట్టించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. ఇంకా 62 ఎకరాలు అది నిగ్గదీర్చే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో పోరాడుతుంది. ఇప్పుడు ఈ కూల్చివేతల ఎపిసోడ్లో మొత్తం తప్పు ఎవరిది, బాధ్యులు ఎవరు, చర్యలు ఎవరి పైన తీసుకోవాలి? ఈ యొక్క పూర్తి బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వందే. వాళ్ళు మంత్రులు వచ్చేసి అధికారుల మీద నెట్టొచ్చు, మీరు చెప్పండి అధికారులు అయితే ముందుకు పోరు. మీ యొక్క ఆజ్ఞల అనుసారమే అధికారులు ముందుకు పోతారు. మీరు ఏదైనా ఎవరినైనా బదనాం చేయాలన్నా, సస్పెండ్ చేయాలన్నా, బదిలీ చేయాలన్నా మీ మీద వచ్చేటువంటి నెపాన్ని, మీ మీద వచ్చేటువంటి నెగిటివిటీని అధికారుల మీద దొరకడం పరిపాటి అయిపోయింది ప్రభుత్వానికి. 3 మంత్రులకు తెలియకుండా ఇది జరుగుతుంది అనేది అబద్ధం, అందరికీ తెలుసు. మాకు తర్వాత మేము తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ ముందే దీన్ని ఖాళీ చేద్దామనేది అనుకున్నారు. కాకపోతే మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో ఇబ్బంది అవుతుందని మున్సిపాలిటీ ఎలక్షన్ అయిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం పెట్టుకున్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇన్ని ప్రభుత్వాలు చాలా వరకు చేసినాయి కదా, ఇంత నిర్దాక్షిణ్యంగా 3 మంత్రులు ఉన్నారు, ఇంత నిర్దాక్షిణ్యంగా వాళ్ళని తీసుకెళ్లి రోడ్డు మీద పడేయాల్సిన అవసరం ఏంది నేను అడుగుతున్నా. ముందే మీరు అక్కడికెళ్ళి సర్వే చేసుకోవచ్చు కదా, ఎవరు ఇది, అసలు దీనికి బాధ్యులు ఎవరు, దీన్ని ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరు, మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, మీరు అన్నట్టు పక్క జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారంటే అక్కడ ఏం లేకనే కదా ఇక్కడికి వచ్చి ఉందామని, పని చేసుకుందామని, సిటీకి దగ్గరగా ఉంటుంది, మేము పనులు చేసుకుందామని ఇక్కడికి వచ్చింది. మళ్ళీ వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసుకుని వాళ్ళు అప్పటికే ఒక్కొక్కళ్ళు మంచి ఇల్లులు కట్టుకున్నారండి. ఆడికి పోతే పాపం వాళ్ళు వడ్డీకి అప్పు తెచ్చుకున్నారా, లేకపోతే వాళ్ళు కష్టం తెచ్చుకున్నారా, ఇంకేదైనా కొద్ది గొప్ప ఉంటే అమ్ముకొని తెచ్చుకొని ఇక్కడ కట్టుకున్నారా అని మంచి ఇల్లులు కట్టుకున్నారు. కొంతమంది ఒకళ్ళు డూప్లెక్స్ ఇల్లు కూడా కట్టుకున్నారు, ఏదో 100 గజాల్లోనే. ఆ ఇల్లు అన్ని లక్షలు, 20 లక్షలు చేస్తుంది, 15 లక్షలు చేస్తుంది, 10 లక్షలు చేస్తుంది. అంత ధనాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది ఎవరు? నువ్వు కట్టించే ఇల్లు దానికి సరిపోద్దా? ప్రతి ఒక్కరికి మనకు ఒక కళ అండి, సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్క పేదవాడికి కానీ మధ్యతరగతి వారికి కానీ కళ, ఉన్నోళ్ళకి కూడా అది కళే. ఇప్పుడు పెద్దోళ్ళు కూడా మంచి వాళ్ళకి సంబంధించి లగ్జరీస్గా ఉండి ఇల్లు కట్టుకునేటప్పుడు దాంట్లో యొక్క ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్నీ కూడా మెలరించి కట్టుకుంటారు. అలాంటి సొంత ఇల్లు కూల్చారు కదా వీళ్ళు. ఈ టర్ముతో ఈ 3 నాయకుల యొక్క చాప్టర్ క్లోజ్. ప్రజలే అంతిమ తీర్పిస్తారు. ఇప్పుడు అభవం శోభ ప్రజలు బలైపోయారు, ప్రభుత్వం డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి పోలీసులు పెట్టి కూల్చేసింది, వాళ్ళు నష్టపోయారు. వీళ్ళు ఇచ్చేది ఇప్పుడు రికవరీ కాదు వాస్తవంగా నష్టానికి. మళ్ళీ ఇటువంటి జరగాలంటే ఏ ప్రభుత్వానికైనా ఒక బీజేపీ పార్టీ రాష్ట్ర జిల్లా అధ్యక్షుడిగా ఏం పిలిపిస్తారు ప్రజలకి? అమాయకుల మాటలని ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో అక్కడికి వెళ్ళి ముందు ఆక్యుపై చేసుకోవడం కూడా మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. మీకు గినక నిజంగానే భూమి లేదు, భూమి కావాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ పెట్టాలి. ఆ రిక్వెస్ట్తో మాలాంటి పార్టీలు, ప్రతిపక్ష పనులు ఉన్న పార్టీలు, పేదలకు అండ ఉండే పార్టీలు దాని గురించి పోరాడతాయి. కలెక్టర్ గారిని అడుగుదాము, అక్కడ ఉన్నటువంటి మంత్రులను అడుగుదాము, అడిగి వీళ్ళ పేద ప్రజలకు ఒక కాలనీ ఏర్పాటు చేయాలి. ఇగో ఇంతమంది అర్హులు ఉన్నారు, మీరైతే డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ పెట్టారో, లేకపోతే ఇంతకుముందు 3 ఎకరాలు ఇస్తానని, లేకపోతే దళితులకి 10 లక్షల స్కీమ్ ఇస్తానని పెట్టారో, అట్లనే అక్కడ మనకి నిజంగానే వీళ్ళకి స్కోప్ ఉంది, ఈ ఏరియాలో పేదవాళ్ళకు కూడా ఉందంటే వాళ్ళందరూ కలిసి ఒక దరఖాస్తు పెట్టుకొని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటే దాని మీద ఒత్తిడి కంపల్సరీగా పేదల పక్షాన పోరాడేటువంటి భారతీయ జనతా పార్టీ ముందుకుంటుంది. దానికి అవకాశం కల్పించాలని కొట్లాడతాం. అట్లా పోతే ప్రజలకి ఇబ్బంది ఉండదు, ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ ఆస్తులకు పోవటం కూడా మనది తప్పే, కాపాడుకోవాలి. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తియే, ప్రజలందరం కలిసి తెచ్చుకున్న ఆస్తి. అది భవిష్యత్తు అవసరాల కోసం గత ప్రభుత్వ భూమి అనేది అవసరమే. దాన్ని అక్రమార్కులకి బకాసూర్లకు పోకుండా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల మీదనే ఉంది. ఇప్పుడు 311 మందికి 75 గజాల చొప్పున ఇస్తాం, దాదాపు 9 ఎకరాలు చేంజ్ వస్తుంది. వాళ్ళు నిన్న చెప్పిన లెక్క 31 ఎకరాల 7 కుంటలు అఫీషియల్గా ఇంకా భూమి ఉంది, దాంట్లో 9 ఎకరాలు వీళ్ళకి ఇస్తాను. మిగిలిన భూమి ఏంటి పరిస్థితి ఇప్పుడు వెలుగుమట్టలు? దీని వెనక ఏమైనా కుట్ర ఉందా, స్కెచ్ ఉందా? అసలు స్కెచ్ చేసే కదా వీళ్ళందరినీ పక్కకు పంపి దాన్ని వీళ్ళు 18 ఎకరాల వరకు వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఇంతకుముందు ఉన్నారు, దాన్ని ఎంతవరకు దించారు?
నాకు తెలిసి అయితే 5 ఎకరాల వరకే అనుకుంటాను నేను. మీరు 9 ఎకరాలు అని చెప్తున్నారు. 9 అని వాళ్ళు చెప్తున్నారు, అఫీషియల్ గవర్నమెంటే చెప్తున్నారు. గవర్నమెంట్ చెప్పేది ఎక్కడండి? ఆయన 31 ఎకరాలని, కలెక్టర్ గారు 27 ఎకరాలు ఉందని మొన్న బయట పెట్టాడు. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయంటే లెక్క అయితే 5ఏనా ఇప్పుడు? 5.5 మాక్సిమం ఉంటది. మిగతాది ఏంటి పరిస్థితి? ఎవరికి వెళ్తుంది అది? ఎవరికి వెళ్ళదు. భారతీయ జనతా పార్టీ అవన్నీ కూడా పేద ప్రజలకే పంచిచ్చిద్ది. అంతేనా? పంచిచ్చే వరకు మేము పోరాటం ఆగం. మీరు అన్న ఏదో వెనకాల కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా పోద్దే? పోవటానికి ఒప్పుకోమనే కదా మేము పోరాటం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో పోవటానికి ఒప్పుకోలేదు. ప్రభుత్వం డెవలప్ చేయాలంటే చాలా భూములు ఉన్నాయి ప్రభుత్వానికి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలంటే చాలా భూములు ఉన్నాయి. ఆ భూమిలో చేసుకోవచ్చు. ఈ భూమి పేద ప్రజలకు ఇస్తే పేద ప్రజలు సంతోషిస్తారు, మీ పార్టీని కూడా ఆశీర్వదిస్తారు. కానీ ఇప్పుడు చేసినట్టు దానికి మీరేది ఇచ్చినా కానీ ప్రజలు మిమ్మల్ని అయితే క్షమించరు. ఖమ్మం ప్రజలు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్షమించరు. అందరూ చూశారు, సాక్షాత్తు వాళ్ళ ప్రత్యక్షంగా చూశారు, అక్కడ ఉన్నటువంటి అనుభవించిన నరకం. ఓకే, ఇప్పుడు ఈ ఖమ్మం వెలుగుమట్ల విషయంలో హైకోర్టు నుంచి నాకు తెలిసి ఒక 4 జడ్జిమెంట్లు ఆర్డర్స్ ఉన్నాయి. మాకున్న ఇన్ఫర్మేషన్ నాట్ టు ఇంటర్ఫియర్ ఉంది. ఎమ్యూనిటీస్ కల్పించండి, వాటరు, కరెంటు సప్లై, రోడ్స్, ఇన్ని అంటే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్నే ఒబే చేసి ఓవర్ నైట్లో సీసీఎల్ఏ ఏదో ఆర్డర్ ఇచ్చిందని చెప్పి, సీసీఎల్ఏ అయినా గవర్నమెంట్ అయినా కోర్టు కిందనే కదా, ఆ కోర్టు ఆర్డర్లను కూడా పక్కన పెట్టి విధ్వంసం చేశారు, కూల్చేశారు. మరి ఈ విషయం అంతా మీరు ఒక కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీగా మీ నాయకుల దృష్టికి కానీ కేంద్రం దృష్టికి కానీ ఏమైనా పంపారా? అసలు అక్కడ నుంచి ఏమైనా చర్యలు ఉంటాయా? హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరిగింది కంప్లీట్గా. మేము ఎస్టీ కమిషన్కి రిపోర్ట్ చేశాము. వారు ఎస్టీ కమిషన్ రిపోర్ట్ చేసినప్పుడు జాటత్ హుసేన్ నాయక్ గారు మెంబర్ గారు వారు వచ్చి క్షేత్రస్థాయిలో ఏముంది, ప్రజలు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు వచ్చి పరిశీలించారు. అలాగే ఎస్సీ కమిషన్ పెట్టాము, హ్యూమన్ రైట్స్ కి పెట్టాము. వాళ్ళు కూడా వచ్చేసి దీని మీద చట్టపరమైన చర్యలు, ఎందుకంటే వాళ్ళకి ఏ విధంగా చూసినా, ఈ మానవీయ కోణంలో చూసినా కానీ ఏది చూసినా కానీ హిట్లర్ పరిపాలన కంటే ఘోరంగా వాళ్ళ పేద ప్రజల పైన ప్రభుత్వం వాళ్ళ యొక్క అహంకారాన్ని చూంచింది. దీనికి తప్పకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు బాధ్యులు కావాల్సిందే, వాళ్ళ పైన చర్యలు తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మీరు ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా దాదాపు ఒక 6 నెలలు పూర్తయింది. సంవత్సరం నెక్స్ట్ 17వ తారీఖు. ఏంటి మీరు సాధించింది ఈ 1 ఇయర్లో రాజకీయంగా? అంటే మీ పార్టీ భారతీయ జనతా పార్టీ రాజకీయ లక్ష్యాల కంటే కూడా సేవే మార్గంగా జాతీయ భావంతోనే మేము ప్రజల వద్దకు వెళ్తాం. రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే మేము ప్రభుత్వం ఏర్పాటు చేయాలనో, మాకు వీళ్ళందరూ కూడా ప్రజలు ఓట్లు వేయాలనే భావంతో కాకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినా నాయకులైనా కానీ ముందుగా సేవగుణం ఉన్న వాళ్ళే పార్టీకి ఎక్కువ పార్టీలో ఉంటారు. నెక్స్ట్ జాతీయ భావం ఊపిరిగా ఉంటుంది. ఈ 2 చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడ పేద ప్రజలకు అవసరం వచ్చినా కానీ, లేదా ప్రజలకు అవసరం వచ్చినా కానీ, లేకపోతే జాతీయతకి ఎక్కడన్నా ఇబ్బంది జరిగినా కానీ వారి పక్షాన మొదటగా పోరాడేది భారతీయ జనతా పార్టీ. అలాగే ఖమ్మంలో కూడా గత పార్లమెంటు ఎలక్షన్స్లో చూసుకున్నప్పుడు కూడా ప్రజలు మా వైపున ఆదరణ ఉంది. ఎంత గతంతో పోల్చుకుంటే మాకు ఎక్కువ శాతం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. ఓట్ షేర్ పెరిగింది. ఇటు ఉన్నటువంటి మొన్న పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా మాకు 105 వార్డ్స్ గెలుచుకున్నాం మేము. అలాగే ఒక 6 ఉప సర్పంచులు గెలుచుకున్నాము. ఒక 2-3 సర్పంచులు దగ్గరలోకి వచ్చిపోయింది. మేము సపోర్ట్ చేసిన దగ్గర ఒక 50 పైన సర్పంచులు గెలుచుకున్నాం. ఇది ఇంతవరకు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో ఇంత పెద్ద ఎత్తున లోకల్ ఎలక్షన్స్లో మాకు రిజల్ట్స్ రాలేదు. మొదటిసారిగా ప్రజలు మమ్మల్ని గుర్తిస్తున్నారు. ఖమ్మం కానీ, తెలంగాణ కానీ, భారతదేశం కానీ డెవలప్ చేయాలన్నా కానీ ఒక భారతీయ జనతా పార్టీ వల్లనే అవుతుందని లెఫ్ట్ టు రైట్కి వస్తున్నారు ప్రజలు. ఈ మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా దాదాపుగా మేము 100 వార్డుల పైన పోటీ చేయడం జరిగింది. మా యొక్క నాయకులకి భయపడి మొన్న మంత్రులు ఏదైతే ఏదులాపురంలో ఎలక్షన్స్లో జరిగిందో ఒక డైరెక్ట్గా మా యొక్క అభ్యర్థిని చివరి మూమెంట్లో ఒక 10 నిమిషాలు ఉందనంగా ఎత్తుకొని పోయారు. అంటే బీజేపీకి భయపడే తెల్లారిపల్లా మా అభ్యర్థి పోటీ చేస్తే నామినేషన్ విత్డ్రా చేయించుకుందామని వచ్చారు. కాళ్ళలో ఒక 4 కార్లు వేసుకుని వచ్చారు. నవీన్ అని
ఎత్తుకొని తెల్లారిపల్లిలో తెల్లారిపల్లి కమ్యూనిస్టు ఊరు కదా, కంచుకోట అని వాళ్ళు ఫీల్ అవుతారు కదా. ఆయన కాంగ్రెస్ లో చేరిండు. వాళ్ళ కుటుంబ కలహాల వల్ల నాన్నగారి చనిపోయిందని తమ్మినేని నవీన్ గారు, కృష్ణ గారు చనిపోతే వాళ్ళ అబ్బాయి నవీన్ గారు అక్కడ పోటీ చేసిండు. ఆయన ఇనామత్ చేసుకోవడం కోసం మా అభ్యర్థిని ఎత్తుకొని బెదిరించి నామినేషన్ విత్డ్రా చేసుకొని ఇనామత్ చేసుకున్నాడు. అంటే మీరు ఆలోచించండి బీజేపీ ఎంతవరకు ఎదిగిందో. ఓకే, ఏరే జెండా కట్టనీయరో ఆ ఊళ్ళోనే శబదాలు డైరెక్ట్ గా చేసినటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులకు భయపడి, పార్టీకి భయపడి ఒకసారి వీళ్ళు గినక మా ఊర్లో ఎంటర్ అయితే చాలా ప్రజలందరూ కూడా వాళ్ళకి వెళ్తారు, వాళ్ళ సిద్ధాంతాలు బాగుంటాయి, పేదలకు సేవ చేసేదానికి వచ్చింది కాబట్టి అని బెదిరించారు. వాళ్ళ కుటుంబాన్ని బెదిరించారు, వాళ్ళ బంధువులు బెదిరించారు. లాస్ట్కి మేము కంప్లైంట్ చేద్దామన్నా కానీ వాళ్ళందరికి భయపడి రేపు ప్రాణం కంటే ఎక్కువ కాదంటే మేము కూడా ఒక వ్యక్తి ప్రాణాన్ని పరంగా పెట్టి చేయలేం కాబట్టి, సో మీరు సరే మీరు పార్టీకి అభిమానంగా ఉన్నారు, మీకున్న ఒత్తిళ్ళు ఉన్నాయి, ఇది రాక్షస పాలన నడుస్తుంది, సాక్షాత్తు మంత్రే అందరిని బెదిరిస్తున్నాడు, ఇంకా టీఎన్జిఓ ఎంప్లాయీస్ని మీకు పబ్లిక్గా వాళ్ళు ఫోన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుకొని బంగారు పల్లెంలో తెచ్చి నీకు కానుగ్గా ఇస్తామన్నా ఏదులాపురం మున్సిపాలిటీ అని చెప్పినటువంటి వైనం ఏదైతే ఉందో ఖమ్మంలోకి దీనికంటే నిదర్శనం లేదు. భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది. భారతీయ జనతా పార్టీకి భయపడి యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసులు అంటే పాపం వాళ్ళ ప్రమోషన్స్ అవి ఇవి ఉంటాయని పోలీస్ యంత్రాంగాన్ని కొద్ది గ్రిప్ లో పెట్టుకుంటారు. సరే వాళ్ళు కూడా కొంత మొగ్గు చూపుతారు. కానీ మిగతా యంత్రాంగం కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా రాష్ట్ర పరిధిలోకి వచ్చేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా యూనియన్ తో సహా కూడా లోపరుచుకొని వాళ్ళకి తాయిలాలు ఇస్తానని చెప్పి, లేదు నా మాట వినకపోతే మిమ్మల్ని ఏం చేస్తాను అని బెదిరించినటువంటి వైనానికి వాళ్ళు పబ్లిక్నే చెప్తున్నారు, అన్న సీన్ అన్న నీ కళ్ళల్లో ఆనందం చూడాలి, నీకు బంగారు పల్లెంలో పెట్టిస్తామే మరి నువ్వు అని చెప్పేసి 200 మందిని ఏపిస్తా లేకపోతే 300 మందిని ఏపిస్తా. వాళ్ళ డ్యూటీ ఏంటి? ఉద్యోగులు. అసలు వాళ్ళ డ్యూటీ ఏంటి? ఓటు శాతం పెంచాలి, అవగాహన కల్పించి అందరిని ఓటుకు తీసుకురావాలి. తీసుకొచ్చే దాంట్లో ఎవరికి ఏపిస్తారంటే కాంగ్రెస్ కు ఓటు వేపిస్తామని బహిరంగంగా చెప్పారు. నేనేమంటున్నానంటే ప్రేమ ఉందనుకోండి మీకు పార్టీ మీద, నువ్వు యొక్క ప్రజల యొక్క ధనంతో నువ్వు జీతం తీసుకుంటూ ప్రభుత్వానికి అనుగుణంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేయకూడదు. నువ్వు రాజీనామా చేసి మంచిగా జెండా పట్టుకో, కాంగ్రెస్ కార్యకర్త అయితే కాంగ్రెస్ కార్యకర్తగా, ఇంకో పార్టీ ఇష్టమైతే ఇంకో పార్టీ కార్యకర్తగా నువ్వు క్షేత్రంలో ప్రజాక్షేత్రంలోకి రా. నిన్ను ఇతర పార్టీలు కూడా రెస్పెక్ట్ చేస్తాయి. ఎందుకంటే ఎవరు పార్టీ అభిమానం మీద వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి వెళ్తారు, ఓట్లు అడుగుతారు, వాళ్ళ పార్టీని గురించి ప్రచారం చేస్తారు. అది ఎవరైనా గర్వంగా చెప్తారు. మీ ప్రతిపక్ష నాయకులు కూడా గౌరవించేది ఏంటంటే ఓరు సిద్ధాంతం కోసం వాళ్ళు పోరాడతారు. కానీ నువ్వు ప్రజల యొక్క కట్టేటువంటి ట్యాక్స్ తో జీతం తీసుకుంటూ ఒక పార్టీకి ఒత్తాసు పలిగితే ఆ పదవిలో ఉండే నైతిక హక్కు మీకు ఎక్కడదని మేము భారతీయ జనతా పార్టీ నుంచి అడిగాం. వాళ్ళు బేషరతుగా రాజీనామా చేయాలా లేకపోతే ప్రభుత్వం వాళ్ళని సస్పెండ్ చేయాలని కూడా కలెక్టర్ గారికి మెమరాండం వేయడం జరిగింది. ఓకే, చివరిగా మీకు మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ ఖమ్మంలో చాలా గట్టిగా ఉంటుంది, మిగతా తెలంగాణ ప్రాంతం మొత్తం మీద ఖమ్మం చాలా స్ట్రాంగ్ ఉందనేది ఒపీనియన్. ఈ ఎపిసోడ్లో వెలుగుమట్టలో ఎక్కడ తెలుగుదేశం జెండా కనపడలే, ఏంటి పరిస్థితి, ఎందుకు? అది వాళ్ళు ఇక్కడ క్రియాశీలక రాజకీయాల్లో కొద్దిగా తక్కువగా ఉన్నారు. కాకపోతే పార్టీ తరఫున మేము స్టాండ్ తీసుకున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మేము పక్కా స్టాండ్ తీసుకున్నాం. ప్రజల పక్షాన మేము పోరాడినాం. కొన్ని సంఘాలు కూడా వచ్చినాయి, కొంతమంది మీడియా మిత్రులు కూడా వాడికి రావడం జరిగింది, ఫీల్డ్ విజిట్, వాళ్ళు కూడా పేదల పక్షాన పోరాడారు. ఆ పోరాడిన మీడియా మిత్రులందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నిజాన్ని ప్రజలకు చెప్పేదే మీడియా. సమర్థవంతంగా అక్కడ మీడియా పాత్ర కూడా వాళ్ళు పోషించారు. అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక చెప్తున్నా కదా, కొంతమంది పార్టీలు పోరాడాల్సిన పార్టీలే వెన్నుపోటు పొడిచినాయి ఆ ప్రజలకి. ఓకే, పోరాడతారని నమ్మిన పార్టీలే వెన్నుపోటు పొడిచినాయి. ఏ పార్టీలోనే వెన్నుపోటు పొడిచింది? అక్కడ ఉన్న అన్ని ఎర్రజెండా పార్టీలన్నీ కూడా వెన్నుపోటు పొడిచి బయటికి రాకుండా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే దాంట్లో దళారులు కావచ్చు, వాళ్ళ యొక్క అనునాయులు బినామీల పేరు మీద, అది కోట్లకు సంబంధించినది కదా, వాళ్ళు చేసేది అదే. కాకపోతే భారతీయ జనతా పార్టీ పోరాడటం వల్ల
వాళ్ళ యొక్క నిజ స్వరూపాలు బయటపడ్డాయి, వాళ్ళ యొక్క నిజమైన ముఖాలు బయటపడ్డాయి. ఓకే, ఇక నుంచి కమ్యూనిస్ట్ మీ వల్లే, మా వల్లే మేము దాన్ని వాళ్ళ పక్షాన పోరాటం వల్లనే వాళ్ళ యొక్క నిజ స్వరూపం ఏందనేది సమాజానికి తెలిసింది, ఖమ్మం జిల్లా ప్రజలకు పూర్తిగా తెలిసింది. చీకొడుతున్నారు ఇప్పుడు ఆడిపోయినారా మీరు మాట్లాడటానికి అర్హతే లేదని. అంతేనా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చివరిగా రాబోయే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఏంది మీ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది? ఈ వెలుగుమాటల ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పైన? బీజేపీ ఉద్యమం చేసిన బీజేపీ పార్టీకి ఎట్లా కలిసి వస్తుంది? ముందుగా చెప్పాను కదండి శ్రీనివాసరావు గారు, బీజేపీ అనేది ఓటు రాజకీయం కోసమో ఓటు బ్యాంక్ కోసమో రాజకీయ ఆకాంక్షతోనో పోరాటాలు చేయదు. వాళ్ళకి అక్కడ అన్యాయం జరిగింది, ఖాళీ చేసినటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా మనసుకు బాధేసింది. దానివల్ల మేము ప్రజల పక్షాన పోరాడడం, వాళ్ళకి ఏదైతే లబ్ధిదారులు ఉండో ప్రజలకు అండగా నిలబడ్డం, వాళ్ళకి వాళ్ళ యొక్క గూడు కట్టుకునే వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. ప్రజలు మమ్మల్ని ఈ పోరాటాన్ని చూసి ఆదరించి మాకు సపోర్ట్ చేస్తే ధన్యవాదాలు వాళ్ళకి. పోరాటం మాత్రం ఆగదు. ఓకే, గెలిపించినా గెలిపిపోయినా పోరాటం అయితే ఆగదు. ఓకే, మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఖమ్మం సమగ్ర అభివృద్ధికి అనుక్షణం పాటుపడతాం. ఇప్పుడు ఖమ్మం అభివృద్ధి జరిగిందన్నా కానీ మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోనే ఖమ్మం స్మార్ట్ సిటీ జాబితాలో చేరింది. అమృత పథకం కింద వచ్చినటువంటి 65% నిధులనే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈనాటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఖమ్మం కార్పొరేషన్ని డెవలప్ చేసింది. ఏ ప్రాజెక్ట్ చూడండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులతోనే జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కార్పొరేషన్కి ఏదైనా నిధులు తెచ్చారా శ్వేతపత్రం విడుదల చేయండి. ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు కలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా ఏ నిధులు తెచ్చి ఏ యొక్క పథకాన్ని లాంచ్ చేశారు, ఎక్కడ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇనాగ్రేషన్ చేశారు? ఓకే, ఏమీ చేయలేదు. మనకి అగ్రికల్చర్ బేస్డ్ ఉన్నటువంటి ఖమ్మంలో కూడా ఒక్క ఫ్యాక్టరీని తీసుకురాలేకపోయారు. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి? 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలిస్తుంది. ఇదే నాయకులు అక్కడి నుంచి కొనసాగుతా ఉన్నారు. ఒక్క ఫ్యాక్టరీని తీసుకురాలేకపోయారు, టెక్స్టైల్ పార్కుని తీసుకురాలేకపోయారు. ఓకే, ఏ అభివృద్ధి లేదు. ఒక ఇండస్ట్రీస్ని ఇక్కడ పెట్టలేకపోయారు. వనరులు లేవు అంటే ఖమ్మంలో ఉన్నటువంటి వనరులు ఇక్కడ తెలంగాణలో కానీ ఎక్కడ ఏ జిల్లాకు కూడా లేని వనరులు ఖమ్మం జిల్లాకే ఉన్నాయి. వాటర్ పరంగా కానీ భౌగోళిక పరంగా కానీ అటు ఆంధ్రాకి దగ్గర, అటు పోర్టుకి దగ్గర ఉంది, ఇటు వచ్చేసి ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది. ఇన్ని ఉన్నటువంటి దీంట్లో ఫ్యాక్టరీస్ని అభివృద్ధి చేయడానికి లేదు. ఎవరన్నా నేను ఫ్యాక్టరీ పెట్టుకుంటానన్నా కానీ సింగిల్ విండోగా పర్మిషన్ ఇవ్వడానికి లేకపోతే వాళ్ళకి భూమిని కేటాయించడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇది వెలుగుమట్ల వెనుకున్న వాస్తవాలు. దీని వెనక 3 మంత్రులకు సంబంధించిన అనుచరుల హస్తం ఉంది. ఏదో ఒక ప్రయత్నం చేశారు, కబ్జా చేసే ప్రయత్నం. ప్రభుత్వమే కబ్జా చేసి పేదల్ని గూడు కూల్చే ప్రయత్నం చేసింది, గూడు కూల్చారు. ఇప్పుడు ఆ నష్ట నివారణ చర్యల్లో భాగంగా వాళ్ళకి పట్టాలు అయితే పంపిణీ చేస్తాను, కానీ ఇదంతా ఒక కుటిల ప్రయత్నం మాత్రమే. ఆ పట్టాలు పంపిణీతో కాదు, ఆ పట్టాలతో పాటు అది ఇంప్లిమెంట్ అయిన దాకా ఇల్లు కట్టే వరకు బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వం వెంటబడింది, ఉద్యమం చేస్తుందని వారు ఆ బాధితుల పక్షాన హామీ ఇస్తున్నారు. అదేవిధంగా ఇక ఇంకెవరైనా మిగిలిపోయిన అర్హులున్నా వాళ్ళ పక్షాన కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం, ప్రభుత్వాన్ని వెంటబడి వాళ్ళకి ఇప్పించే కార్యక్రమం చేస్తాం. ఈ 31 ఎకరాలు వాళ్ళు ప్రభుత్వం చెప్తుంది, దీంట్లో 5 నుంచి 5.5 ఎకరాలే ఇప్పుడు ప్రజలకి ఇవ్వబోతున్నారు, 75 గజాల చొప్పున. మిగిలిన భూమిని కూడా 1 సెంటు కూడా పెద్దలకి చెందనీయం, పేదలకే చెందే విధంగా మా ఉద్యమం ఉంటుందని వారు ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఇది వెలుగుమట్ల వెనుకున్న వాస్తవాల గురించి. థ్యాంక్ యూ.